దక్షిణాఫ్రికాలో జరుగుతున్న అండర్-19 ప్రపంచ కప్లో టీమిండియా వరుసగా రెండో విజయాన్ని సాధించింది. తొలి మ్యాచ్లో బంగ్లాదేశ్పై గెలిచిన బోణి కొట్టిన భారత్ జట్టు గురువారం ఐర్లాండ్ను 201 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 301 పరుగులు భారీ స్కోర్ చేసింది. ఈ భారీ లక్ష్య ఛేదనలో ఐర్లాండ్ 100 పరుగులకే చాప చుట్టేసింది. ప్రత్యర్థి జట్టైన బ్యాటర్లో ఓపెనర్ జోర్డన్ నీల్ 11 పరుగులు, ర్యాన్ హంటర్ 13తో పాటు టైలెండర్ ఒలివర్ రీలే 15 పరుగులు, డీనియల్ ఫ్లోర్కిన్ 27 పరుగులు మాత్రమే 2 అంకెల స్కోర్ చేశారంటే మన బౌలర్లు ఏ స్థాయిలో చెలరేగిపోయారో అర్థం చేసుకోవచ్చు. ఒక దశలో 45 పరుగులకే 8 వికెట్లు కోల్పోయిన ఐర్లాండ్ రీలే ఫ్లోర్లిన్ పోరాడంతో 100 పరుగుల మార్కును అందుకుంది. క్రియాన్ హిల్టన్ 9 పరుగులు, స్కాట్ మక్బెత్ 2 పరుగులు, మాగ్దన్ కాస్కే 3 పరుగులు సింగిల్ డిజిట్కే అవుటయ్యారు. ఫిలిప్స్ లే రాక్స్ డక్అవుట్, జాన్ మెకాల్నీ డక్అవుట్, కార్బన్స్ డక్అవుట్. కనీసం పరుగులు కూడా తెరవలేదు. భారత్ బౌలర్లో నమాన్ తివారీ 4 పరుగులు, సౌమి పాండే 3 వికెట్లతో అదరగొట్టగా ధనుష్ గౌడ, మురుగన్ అభిషేక్, ఉదయ్ 1 వికెట్లు తీశారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా భారీ స్కోర్ చేసింది. వన్ డౌన్ బ్యాటర్ ముషీర్ ఖాన్ 118 పరుగులు, 106 బంతుల్లోనే 9 ఫోర్లు, 4 సిక్స్లతో ధనాధన్ ఆటతో సెంచరీతో చెలరేగిపోయాడు. ఇతను ఎవరో కాదు, సర్ఫరాజ్ ఖాన్ తెలుసు కదా, అతని తమ్ముడే ఇతను. కెప్టెన్ ఉదయ్ సహరన్ 75 పరుగులు, 84 బంతుల్లో 5 ఫోర్లతో ఆకట్టుకున్నారు. ముషీర్ ఉదయ్ ద్వయం 3వ వికెట్కు 156 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. ఓపెనర్ ఆదర్శ్ సింగ్ 17 పరుగులు, హర్షిన్ కుల్కర్ని 32 పరుగుల వద్ద తక్కువ స్కోర్కే వెనుదిరిగిన చివర్లో అరవెల్లి అవనీస్ 22, 13 బంతుల్లోనే 3 ఫోర్లతో, సచిన్ దాస్ 21 నాటౌట్, 9 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్సర్తో దూకుడుగా ఆడారు. ఐర్లాండ్ బౌలర్లో ఒలిన్ రీలే 3 వికెట్లు, జాన్ మెకాల్నీ 2 వికెట్లు, ఫిన్ లూటన్ 1 వికెట్ తీశారు. అంతేకాకుండా ఈ మ్యాచ్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచింది ముషీర్ ఖాన్. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చేస్తే లైక్ చేయండి, కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. సైనింగ్ ఆఫ్ యువర్ మహేంద్ర. థ్యాంక్ యూ. గుడ్ నైట్.